ప్రసాద్ మామూలుగానే మనం బ్రోకర్ అంటాం. ఎందుకంటే మనోడు మొదట జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి కేఎస్ ప్రసాద్కి ప్యాకేజ్ మాట్లాడుకున్నాక సడన్గా పార్టీ ఫిరాయించేసి మనోడు ఇంకా జగన్కి ఫేవర్గా మాట్లాడుతూ వచ్చాడు. సో తాజాగా మనోడు 2024 ఎలక్షన్స్ ముందు 11వ తారీఖు ప్రమాణ స్వీకారం బ్రహ్మాండంగా ఉంటుంది అదిదని చెప్పాడు. ఆ తర్వాత 11 కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే మా ఇంటికి రండి, మా ఆవిడ చచ్చిపోయి ఏడుస్తా కూర్చొని నా పుట్టోకు దండేసి ఉంటారు, మీరు తద్దినం భోజనాలు తినిపోండి అని చెప్పాడు. పాపం మనోడు చెప్పిన కాన్ఫిడెన్స్కి, మనోడు చెప్పిన దానికి నమ్మి వైసీపీ పేటీఎం గాళ్ళు పాపం ఉన్న ఆస్తులు కూడా తీసుకుపోయి బెట్టింగ్లు పెట్టారు. ఫలితంగా జూన్ 11వ తారీఖున వైసీపీ వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఏంటంటే వీడి అనాలిసిస్ లేదు, వీడి బొక్క లేదు, వీడి పెద్ద ఎదవ, వీడి గుండా మనం ఆస్తులన్నీ కూడా పోగొట్టుకున్నాం అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. సో తాజాగా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇలాంటి బ్రోకర్లతో చాలా పని ఉంటుంది కాబట్టి తాజాగా మనోడు ఈరోజు ఒక అనాలిసిస్లో పెట్టాడు. ఏంటి, జగన్ కోసం ఢిల్లీ పెద్దలు దిగొచ్చారు, చంద్రబాబుకి షాక్ ఇచ్చారు అని పెట్టాడు. ఎందుకు ఈ ఆర్టికల్ ఈరోజు రాశాడంటే దానికి కారణం ఏంటంటే రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభలో బీజేపీ ఓటింగ్ అనేది చాలా ప్రధానమైంది బీజేపీకి వైసీపీ ఓటింగ్ చాలా ప్రధానమైంది కాబట్టి దానికోసం ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవ విషయమే. అంత మాత్రం చేత మన జగన్మోహన్ రెడ్డి నేను సహకరించను, మీకు మద్దతు ఇవ్వను, నేను అంత సీన్ లేదని చెప్పే సీన్ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకు లేదని దానికి ఉదాహరణ చెప్తాను వినండి. లోక్సభలో వక్ఫ్ బిల్ని లోక్సభలో రిజెక్ట్ చేశారు, కానీ రాజ్యసభలో ఆమోదించారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని లోక్సభలో ఆయన మద్దతు ఇవ్వకపోయినా ఎట్లాగో వాళ్ళు గట్టెక్కగలుగుతారు, కాకపోతే వాళ్ళకి కావాల్సింది రాజ్యసభలో. కాబట్టి రాజ్యసభలో ఆయన మద్దతు ఇచ్చారు. ఎట్లా ఉండదు జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద 32 కేసులు ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి, కొత్తగా తాజాగా సిబిఐ కేసు, లిక్కర్ కేసు, ఇట్లా ఊపిరి సలుపుకోలేక అతలాకుతలమవుతున్న జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి వార్నింగ్ ఇచ్చాడు, అమిత్ షాకి కండిషన్స్ పెట్టాడు. ఇవన్నీ కేఎస్ ప్రసాద్ లాంటి బ్రోకర్ గాళ్ళు చెప్పే మాటలు వింటే జూన్ 11వ తారీఖున ఏ విధంగా అయితే మీరు ఆస్తులు పోగొట్టుకున్నారో అట్లాగే ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాస్తవానికి రాజ్యసభలో బీజేపీకి కావాల్సినంత మెజార్టీ ఉంది అనేది వాస్తవ విషయం. అలాంటి బ్రోకర్ గాడు అసలు కనీసం వ్యంగ్యత జ్ఞానం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న కేసులకి జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి బిక్కిరి ఆడకు సస్తంటే బీజేపీ కాలు పట్టుకోవడానికైనా బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉంటే వీడు చిటికిలేశాడు, మోదీ మీద చప్పట్లు కొట్టాడు, లేకపోతే అమిత్ షా ముందు తొడగొట్టాడు. ఎందుకు రాట్లంటే ఉల్ఫా మాటలు చెప్తే ఏమొస్తుంది చెప్పు? జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లుండి అంతమంది 22 మంది ఎంపీలు, అట్లాగే 12 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పుడే ఆయన ఏం పీకలేకపోయాడు. ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా. ఇవాళ కొత్తగా ఆయనకు ఉన్నటువంటి దాంట్లో ఉన్న 3 ఎంపీలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి 8 మందిలో ఉంటారో పోతారో క్రాస్ ఓటింగ్ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ ఆయన ఈ డైలాగులు అవసరమా? చిన్న ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు, ఇంకొకరి దగ్గర నుంచి ఫోన్ చేస్తాడు. ఈ రెండు బేస్ చేసుకునేది అక్కడ పేమెంట్ పడంలోనే ఈ కుక్క బయటకు వచ్చి మురుగుతూ ఉంటుంది. అక్కడ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఎక్కడ వంగమంటే అక్కడ వంగాలి, ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడాలి. అరే బాబు ఇక్కడ బేషరతుగా మాకు మద్దతు తీరా బాబు అంటే మద్దతు ఇవ్వాలి. ఇది జగన్మోహన్ రెడ్డి స్టాండ్. జగన్మోహన్ రెడ్డికి ఇంకొక దారి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మొన్ననే అంత పెద్ద బలం ఉన్న రోజే కేంద్రం నుంచి పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు కనీసం పోలవరం నిధుల కోసం ఫైట్ చేయాలా, విశాఖ స్టీల్ కోసం ఫైట్ చేయాలా, ప్రత్యేక జోన్ కోసం ఫైట్ చేయాలా, లేకపోతే వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చేటువంటి డబ్బుల కోసం కూడా ట్రై చేయాలి. కానీ ఈ బ్రోకర్ గారు ఇప్పుడు జాకీలేసి మామూలుగా కాదు, ఒక రేంజ్లో బిల్డప్ ఇస్తాడు. వాడు బిల్డప్ ఇవ్వటం, రేపు ఎక్కడో చోట దొంగచాటుగా పోయి రాజ్యసభ ఎంపీలు మద్దతు ఇవ్వటం, అది తుస్సుమంటూ గాలిపోయిన తర్వాత సాక్షిలో చంద్రబాబు నాయుడు చేశాడు, అంతా చంద్రబాబు నాయుడే కారణం, చంద్రబాబు నాయుడుదే ఆ కారణం అని చెప్పేసి మళ్ళీ ఈ కుక్కలే మళ్ళీ మీడియాలోకి వచ్చి మొరగటం. ఇదే పని
ఇంకో మాట మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి పెద్ద బిజినెస్ మ్యాన్, 1 yearలో 187 కోట్లు ట్యాక్స్ కట్టాడు. ఒరే, ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకొని ప్రజల రక్త మాంసాలను తీసుకొని వాళ్ళయ్యా ఆ రోజు ప్రజల దగ్గర భూములు లాక్కుంటే ఆ భూములు కంపెనీలకు ఇస్తే కంపెనీలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలో పెట్టుబడులు పెట్టి షెల్ కంపెనీలు తయారు చేసి సామాన్య ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వారి దగ్గర నుంచి సంపాదించిన డబ్బు అది. దొంగతనంగా ఎవడైనా చేస్తాడు. దమ్ము ధైర్యం ఉంటే కష్టపడి సంపాదించి ట్యాక్స్ కట్టమను. మరి అంత పగలు తీసినాడు, అంత పోటుగాడు అయితే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎందుకు అప్పులు పాలు చేశాడు, రాష్ట్రంలో ఎందుకు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే స్థాయిలో దిగజారిపోయాడు, అంత బిజినెస్ పోటుగాడైతే. నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి మీరు జాకీలేస్తారు, అందుకు మీకు డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులతోటి మీరు బతకండి. అంతేగాని రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తును నాశనం చేయాల్సిన పని లేదు. మోదీ గారికి జీ హుజూర్ అనకపోతే జగన్మోహన్ రెడ్డి బండి నడవదు. లేకపోతే అమిత్ షా కావచ్చు, ఇంకెవరైతే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి జీ హుజూర్ అనాల్సిందే. లేదు నేను రాజ్యసభలో మద్దతు ఇవ్వను, ఇవన్నీ ఆయన ఎవరు అడిగారు గొట్టం, ఆయన అడగాల్సిన పనిలే. ఎంపీలు ఆటోమేటిక్గా వేసి పడేస్తారు. ఎంపీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదన్నా మాట్లాడితే జంప్ అయ్యి వెళ్ళిపోదామని ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీ ఉంటుందో పోయిద్దో, ఈయన ఉంటాడో ఉండడో, ఈయన శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతాడో. ఒకవైపు అవినాష్ కేసు వేగవంతం అవుతుంది, వివేకానందరెడ్డి గారి కేసు వేగవంతం అయితే అవినాష్ పోయే పరిస్థితి ఉంది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి పోయాడు, అందులో దేనిలో జగన్మోహన్ రెడ్డి బొక్కలో పోయే పరిస్థితి ఉంది. ఎటు పక్క చూసినా జగన్మోహన్ రెడ్డి బొక్కలో పోయే పరిస్థితి ఉంటే ఈ బొక్కగాడు బొక్క అనౌన్స్మెంట్ చేస్తాడు. ఈయన బొక్క మీద ధన్యవాదాలు లేక ఈ మాటలేనే పాపం మొన్న జూన్ 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి వస్తారని పాపం వైసీపీ వాళ్ళు సగం ఆస్తులు అమ్ముకొని నాశనం అయిపోయారు. అయినా కూడా ఈడు ఒక 4 రోజులు 5 రోజులు జల్సాలు చేసి వచ్చి మళ్ళీ ఎనాలిసిస్ పేరుతో మీడియా ముందుకు వచ్చి కూర్చుంటున్నా. అరే నువ్వు చెప్పేది నీకు కనీసం నీకే స్టాండ్ లేదు, నీకు ఎందుకురా పోరంబోక మాట్లాడుకో, సిగ్గుండాలి కనీసం నువ్వు మాట్లాడటానికి.